హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అలన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం ఒక మూవీ అనాలిసిస్ అయితే చేస్తున్నాం కదా. ఈ మూవీ అనాలిసిస్లో ఇప్పుడు మనం పార్ట్ 3కి అయితే వచ్చినాం, అంటే ఎపిసోడ్ 3. ఈ ఎపిసోడ్ 3లో కంగువా ఎందుకు ఫెయిల్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శివ గారి డైరెక్షన్ అయితే ఫ్లాప్ అయితే అవ్వడం జరిగింది. వై శివ గారు ఫ్లాప్ ఏంటంటే, మనకి ఇందులో స్టోరీ బాగున్నప్పటికీ కానీ దాని ఎగ్జిక్యూషన్లో అయితే మన శివ గారు అయితే ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. సో ఏంటంటే, స్టోరీ రైటింగ్ బాగుంది, బట్ అందులో డైరెక్షన్ కానీ అండ్ స్క్రీన్ ప్లేలో అయితే మన శివ గారు అయితే ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. ఇంకో సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి ప్రమోషన్ అనేది కంగువాకి చాలా మైనస్ పాయింట్ అది అయింది. ఎందుకంటే మనం ఒక మూవీకి హై ప్రమోషన్ చేసామంటే ఒక ఆడియన్స్ అనేవారు ఒక మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అని హైగా పెట్టుకుంటారు. సో ఆ కంగువాకి అదైతే మైనస్ అయింది. ఒక ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయింది ఆ ప్రమోషన్తో పాటు. ఎగ్జాంపుల్ మనం ప్రభాస్ గారి మూవీస్తే తీసుకుందాం. సాహో కానీ రాధేశ్యామ్ కానీ టీజర్ వదిలినప్పుడు, ట్రైలర్ వదిలినప్పుడు ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్స్ అని జనాల్లోకి వెళ్ళిపోతాయి. సో ప్రమోషన్ చేస్తే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఒక ఆడియన్స్కి అనేది పీక్స్కి వెళ్తుంది. ఏంటి ఇంతలాగా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఈ మూవీలో ఏదో ఉంది, మనం ఈగల్గా చూడాలి. సో ఆ టైంలో రాధేశ్యామ్ అనేది రీచ్ అవ్వలేకపోయింది. సో టోటల్గా మూవీ అనేది చాలా అమౌంట్ అనేది లాస్ అవ్వడం జరిగింది. మళ్ళీ అంత మూవీ లాస్ అయిన నెక్స్ట్ మూవీ అయితే కంగువ అయితే సెట్ చేసింది. రాధేశ్యామే లాస్ అయిందని కూడా దానికన్నా భారీ స్థాయిలో అయితే కంగువ అయితే లాస్ అవ్వడం జరిగింది. అదే చెప్తున్నా. ఎగ్జాంపుల్ త్రిబుల్ కూడా తీసుకుందాం. బాహుబలి 2 కలెక్షన్ 1800 crores అండ్ త్రిబుల్ కలెక్షన్ 1300 crores జపాన్లో రిలీజ్ అయిన తర్వాత. సో మన త్రిబుల్ ఎంత హిట్ అయినప్పటికీ కూడా కలెక్షన్ ఎంత డ్రాప్ అయిందంటే, రాజమౌళి గారి ప్రమోషన్. అటు తమిళనాడులో సీఎం స్టాలిన్ గారితో చీఫ్ గెస్ట్గా పిలిచి ఈవెంట్ పెట్టారు, అటు ముంబైలో సల్మాన్ ఖాన్తో పెట్టారు, అండ్ బెంగళూరులో శివరాజ్ కుమార్ గారితో పెట్టారు, అటు కేరళలో మనకి మమ్ముట్టి గారు అండ్ దుల్కర్ సల్మాన్ గారితో ఈవెంట్ పెట్టారు, అండ్ మన తెలుగులో అయితే ప్రెస్ మీట్స్ అయితే జరిగాయి. టోటల్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ హిందీ బిగ్ బాస్కి కూడా వెళ్ళారు అండ్ తెలుగు బిగ్ బాస్కి వచ్చారు. సో టోటలీ ప్రమోషన్ అనేది బాగా పీక్స్కి వెళ్ళిపోయింది. అటు మనకి హాలీవుడ్లో యుఎస్ మార్కెట్లో కూడా ఒక ప్రమోషన్ అయితే పెట్టారు, అండ్ మనకి జపాన్లో కూడా ప్రమోషన్ పెట్టారు. సో ఇవన్నీ ప్రమోషన్ వల్ల ఆల్రెడీ బాహుబలి 2 తర్వాత రాజమౌళి గారి మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి. అండ్ దట్టు మనకి రామ్ చరణ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు మల్టీ స్టార్ అనేసరికి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అండ్ సాంగ్స్తో నాటు కానీ దోస్తీ కానీ అవన్నీ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పెరిగిపోయాయి. దాన్ని రీచ్ అవ్వడానికి వీళ్ళందరూ ప్రమోషన్ అయితే చేశారు. ఈ ప్రమోషన్ వాళ్ళ ప్లస్ పాయింట్ అనుకుంటున్నారు, కానీ అది జనాల దగ్గర ఒక మైనస్ పాయింటింగ్ అయితే వెళ్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీకి మళ్ళీ ప్రమోషన్ చేస్తే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. సో ఆ డైరెక్టర్ అది అవుట్పుట్ రిలీజ్ అయిన తర్వాత బయట థియేటర్లోకి అది ఇంకా ఎంత పెంచుకున్నారు ఎక్స్పెక్టేషన్స్. సినిమా బాగున్నప్పటికీ కూడా మేము ఇంకా పెంచుకున్నాం, అది కొంచెం ఈ ఫైట్ ఇలా ఉంటే బాగున్నాం అని కొంచెం నెగిటివ్ పాయింట్స్ కూడా వస్తున్నాయి. సో త్రిబుల్ పెద్ద హిట్టే, బట్ చాలామంది జనాలకు కూడా త్రిబుల్ ఎక్కల. మరి బాహుబలి 2కి ఓన్లీ తెలుగు స్టేట్లో ఈవెంట్ పెట్టారు అండ్ హిందీ మార్కెట్లో ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది, అండ్ సూర్య గారితో తమిళ్లో పెట్టారు. సో ఓన్లీ ఈ ప్రెస్ మీట్లే మన తెలుగులో మాత్రం ఈవెంట్ పెట్టారు. కానీ త్రిబుల్ అన్ని చోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా అయితే చేశారు, చాలా ఖర్చు పెట్టింది దానయ్య గారు. సో మరి బాహుబలికి తక్కువ ప్రమోషన్తో 1800 కోట్లు అయితే రావడం జరిగింది. సో బికాస్ ఆఫ్ అవుట్పుట్ ఎగ్జిక్యూషన్ ముందరి నుంచి అంచనాలు తక్కువగా పెట్టారు అండ్ ప్రమోషన్ తక్కువగా చేశారు. జనాలకి తక్కువ ప్రమోషన్తో బాగా అట్రాక్షన్ అయిపోయి జనాలు యాక్సెప్ట్ చేశారు. అదే త్రిబుల్ఆర్కి ఎక్కువ ప్రమోషన్తో జనాలు అప్పటికే ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెంచుకొని థియేటర్కి వెళ్ళేసరికి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అనేవి తగ్గాయి. చెప్తున్నానుగా, ఒక్కసారి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే దాని మూవీ కోసం ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ దేవరా అండ్ సలార్, కల్కి. సో సలార్కి మన అప్పుడు దాకా ప్రభాస్ గారి మూవీస్ అనేవి ప్రమోషన్స్ హైలో ఉండి, సలార్కి ఆఫ్టర్ KGF 2 ప్రశాంత్ నీల్ గారికి హై ఫేమస్ అయితే అయిపోయాయి ఇండియా వైడ్గా. సో ఆల్రెడీ ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ గారు అనేసరికి ఒక ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసింది రీచ్. అండ్ దట్టు సలార్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఒక హైప్ అయితే వచ్చింది, డైనోసార్ అని చెప్పి. ఇంకా అప్పటి నుంచి ప్రమోషన్ అనేది అనవసరం. ఎందుకంటే రాధేశ్యామ్కి సహోకి చూసాం, ఎంత ప్రమోషన్ చేస్తే అంత జనాలు ఎక్స్పెక్ట్ చేసింది, వాళ్ళు అవుట్పుట్లో ఫెయిల్ అయ్యారు. సో సలార్కి అటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఇంకా ప్రమోషన్ చేస్తే జనాలు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పి ఓన్లీ రాజమౌళి గారితో దట్టు ఒక 2 days 3 days సినిమా రిలీజ్ డేట్ ముందర ఒక ప్రెస్ మీట్ ఇంటర్వ్యూ అయితే జరిగింది. అంతే, ఒక ప్రెస్ మీట్ లేదు, ఏమీ లేదు, డైరెక్ట్ మూవీని అయితే దింపడం జరిగింది. సో ప్రభాస్ గారు కూడా ఆ ఇంటర్వ్యూలో తప్ప ఎక్కడ కూడా అటెండ్ అవ్వలేదు. సో ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత జనాలు ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయింది, కాటరమ్మ ఫైట్ అన్ని. సో వాళ్ళకు కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది, సెకండ్ హాఫ్ బాగుంది అని వచ్చింది. అదే హైలో ప్రమోషన్ చేసి థియేటర్లోకి సలార్ని దింపితే కనుక ఫస్ట్ హాఫ్ కొంచెం నెగిటివిటీ ట్రెండ్ అయ్యేది ఆ రోజు. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు ఉంచుకున్నారో అంతతో దింపారు కాబట్టి మూవీ అనేది రీచ్ అయింది. అలాగే దేవరా కూడా మన తెలుగులో ఈవెంట్ చేద్దాం అనుకునేసరికి ఆ రోజు ఫంక్షన్ హాల్లో మనకి నోవేటర్లో గొడవ వేయడం వల్ల జనాన్ని సరిపోక వల్ల ఈవెంట్ అనేది మళ్ళీ పోలీసులు పర్మిషన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో అది కూడా ఈవెంట్ చేయాలి.
సో ప్రమోషన్ చేస్తే ఒక హైకి వెళ్ళిపోతుంది మూవీ, చేయకపోతే అక్కడ ఉంటుంది. సో చూద్దాం, దేవరాని చూద్దాం. చూసిన తర్వాత కంటెంట్ నచ్చింది, వాళ్ళు చేసుకున్న ఎక్స్పెక్టేషన్స్కి బాగుంది, రీచ్ అయిపోయారు, సో కలెక్షన్ వచ్చేసింది. అలాగే కూడా ఇప్పుడు ఇండియన్ టు కంగువా ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఇవే. ప్రమోషన్ హైలో ఉన్నాయి, ఒక ఆడియన్స్కి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ పెంచారు, అది రీచ్ అవ్వలేకపోయారు. దట్టు కంగువాలో -పాయింట్ ప్రమోషన్. మొత్తం బీభత్సంగా చేశారు. నార్త్ ఇండియాలో కానీ మన తెలుగులో వైజాగ్ అండ్ హైదరాబాద్లో పెట్టారు, తమిళనాడులో పెట్టారు, ప్రెస్ మీట్లు బీభత్సంగా పెట్టారు. అండ్ తెలుగు బిగ్ బాస్కి వచ్చారు, చాలా షోస్కి అయితే అటెండ్ అయిపోయారు. ప్రెస్ మీట్లు బీభత్సంగా అండ్ చాలా ఎక్కువ అయిపోయింది ప్రమోషన్, దాన్ని రీచ్ అవ్వలేకపోయారు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి డిఎస్పి మ్యూజిక్ అనేది ఒక సాంగ్ తప్ప మిగతా చోట్ల అసలు మ్యూజిక్ అనేది ఫెయిల్ అయింది. డిఎస్పి గారి బీజిఎం ఒక మూవీకి స్టోరీ లేకపోయినా ఏదో అలా వెళ్ళిన మూవీకి బీజిఎం కనిపిస్తే ఆ మూవీని చాలా మటుకి మ్యూజిక్ అనేది లేపుతుంది. ఎగ్జాంపుల్ అలా వైకుంఠపురం. స్టోరీ క్లాసిక్ అయినా ఫ్యామిలీ అయినా తమన్ గారు ఫస్ట్ నుంచి వదిలిన సాంగ్స్ అండ్ బీజిఎమ్స్తో మూవీ అనేది 250 కోట్లు అయితే కలెక్ట్ చేసింది ఒక రీజనల్ తెలుగు మూవీ కింద. అండ్ గుంటూరు కారం కూడా అంతే, ఒక నెగిటివిటీ వచ్చినప్పటికీ కూడా మనకి కుర్చీ మడత పెట్టి సాంగ్ కానీ వెనకాల ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో అఖండ మనకి తమన్ గారి బీజిఎంకి వెళ్ళి 100 కోట్ల దగ్గర కూర్చుంది. స్టోరీ బాగున్నా కూడా బీజిఎం అనేది మనకు మెయిన్ ప్లస్ పాయింట్ అయితే అవ్వాలి, గూస్ బాంబ్స్ అనేది రావాలి, డైలాగ్స్ ప్లస్ వెనకాల బీజిఎం అనేది. సో కంగువాలో మ్యూజిక్ అనేది ఫెయిల్ అయ్యింది. ఇంకొకటి ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్, గ్రాఫిక్స్ గుడ్, డిజైనింగ్ గుడ్, బట్ పెట్టాల్సింది పెట్టారు. కానీ మనకు ఒక మనిషిని కాస్ట్యూమ్ అట్రాక్షన్ చేయాలి. ఇప్పుడు బాహుబలి ఉంది, ప్రభాస్ గారి కాస్ట్యూమ్ బాగుంటుంది. అండ్ త్రిబులర్లో మనకి రామ్ చరణ్ గారిది అండ్ మనకి ఎన్టీఆర్ గారి కాస్ట్యూమ్స్ మనల్ని అట్రాక్ట్ చేయాలి. అండ్ పుష్పలో చూడండి, ఎంత పుష్ప 2 మన రీసెంట్గా ట్రైలర్ జరుగుతుంది, మనకి ఎంత మాసివ్గా కనిపించారు, మన అందరికీ అల్లు అర్జున్ గారు నచ్చారు. అలాగే కంగువాకి తగ్గట్టు అది కాస్ట్యూమ్ డిజైనింగ్. బట్ అదే మన రాజమౌళి గారికి అప్ చెప్తే దాని డిజైన్ ఇంకా అవుట్పుట్ ఇంకా బాగా తెప్పించారు, సూర్య గారిది గెటప్. సో అక్కడైతే మూవీ టీం ఫెయిల్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్లో గుడ్గానే కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గర ఫెయిల్ అయింది. అండ్ ఇంకోటి ప్రమోషన్స్, మ్యూజిక్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ అయితే ఫెయిల్ అయ్యారు ఈ 4 అండ్ మనకి టికెట్ ప్రైజెస్ నార్మల్గానే ఉన్నాయి. షోస్ 4 బెనిఫిట్ అన్నారు కానీ పడలేదు. సో అవి టోటల్గా మొత్తం మూవీకి 130 కోట్లు అయితే నష్టం అయితే వచ్చింది కంగువాకి. బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫర్ తమిళ్ ఇండస్ట్రీ అండ్ ఫర్ సూర్య గారు. చాలా 130 కోట్లు అంటే అప్పుడు రాధేశ్యామ్ ఉండేది మనది, దాని తర్వాత రాధేశ్యామ్కి కొంచెం నష్టం జరిగితే దీనికి ఇంకా బీభత్సంగా నష్టం అయితే జరిగింది. 130 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అండ్ రీసెంట్గా ఇండియన్ 2 కూడా జరిగింది అలాగే. సో మరి చూద్దాం, మరి సూర్య గారు మంచి కంబ్యాక్ ఇవ్వాలని అయితే కోరుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఇంకో మూవీ అనాలిసిస్తో అయితే మీ ముందరికి అయితే వచ్చేస్తున్నాం. అప్పుడు దాకా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.